10 రోజుల పాటు పుస్తక ప్రియులను అలరించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. లక్షలాది మంది ఈ బుక్ ఫెయిర్ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. గడిచిన 36 ఏళ్ల కంటే ఈసారి ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు. 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ విజయవంతంగా ముగిసింది. 10 రోజుల్లో 13 లక్షలకు పైగా సందర్శకులు హాజరయ్యారని నిర్వాహకులు వెల్లడించారు. హాజరైన వాళ్లలో 90 నుంచి 95% మంది పుస్తకాలు కొనుగోలు చేశారని, ఇది శుభ పరిణామమని తెలిపారు. ముఖ్యంగా యువత పుస్తకాలు చదవరు అనే అపోహను తొలగిస్తూ ఈసారి బుక్ ఫేర్ కు యువ రచయితలతో పాటు యువ పాఠకులు ఎక్కువగా వచ్చారని వెల్లడించారు. నిత్యం కంప్యూటర్ల ముందే ఉంటారనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఈసారి ఎక్కువగా పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు కావడంతో బుక్ ఫేర్ ప్రాంగణమంతా ఉదయం నుంచి కిక్కిరిసిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా తమకు నచ్చిన పుస్తకాల్ని సందర్శకులు కొనుగోలు చేశారు. పుస్తక పఠనం ద్వారా భవిష్యత్తు ఆశాజనకంగా మారుతుందనే నమ్మకాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ కలిగించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ముగింపు సభకు పిలవడం సంతోషంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు పుస్తకాలు చదివే అలవాటు ఉందన్న ఆమె బుక్ ఫేర్ కు రావడం ప్రతిసారి ప్రత్యేకంగానే ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణాలకు ప్రముఖుల పేరు పెట్టడం ఆకర్షించిందని వెల్లడించారు. మొత్తం పుస్తక ప్రదర్శనలో బుక్ డొనేషన్ అనే కాన్సెప్ట్ ను విజయవంతంగా ఆచరించినందుకు నిర్వాహకుల్ని ఆమె అభినందించారు. డొనేషన్ బాక్స్ ఒకటి చాలా మంచి కార్యక్రమం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. పుస్తకాలు బుక్ ఫెయిర్స్ ప్రతిసారి అటెండ్ అవుతూనే ఉంటాము. పుస్తకాలు చాలా పేరుకుపోతూ కూడా ఉంటాయి ఇంట్లో. అలాంటి వాటికి కూడా ఒక పరిష్కారం లాగా చూపిస్తూ ఉంది ఈ డొనేషన్ బాక్స్. ఈ డొనేషన్ బాక్స్ వల్ల మన ఇంట్లో మన చదవకుండా ఇంకొకళ్ళకి ఉపయోగపడటానికి ఇచ్చే విధంగా ఈ పుస్తకాలని డొనేట్ చేయటం అన్నది అది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. గతంలో పుస్తకాలు కొనాలంటే ఆబిడ్స్ లేదా క్లాక్ టవర్ వద్దే దొరికేవని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అన్నారు. కానీ ఇప్పుడు ఇలా బుక్ ఫేర్ల రూపంలో ప్రపంచ స్థాయి పబ్లికేషన్లు అందుబాటులోకి రావడం శుభసూచకమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బుక్ ఫేర్ కోసం ప్రత్యేకంగా కార్యాలయ నిర్మాణానికి అనుమతించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడం అభినందనీయ విషయమని కొనియాడారు. ఏ పుస్తకమైనా మనిషిలో విజ్ఞానాన్ని పెంచుతుందని, అటువంటి పుస్తకాల పండుగ యువతను, పిల్లల్ని, పెద్దల్ని అలరించిందన్నారు. ఒకప్పుడు పుస్తకం పట్టుకోవాలంటే కష్టంగా ఉండేది. పుస్తకాలు కొనుక్కున్నామంటే హైదరాబాద్లో నాకు తెలిసి 2-3 దుకాణాల కంటే ఎక్కువ ఉండేవి కావు. తర్వాత కంప్యూటర్ వచ్చింది. ఇంకా పుస్తకాలను ఎవరు ముట్టుకోరనుకునే సమయంలో బుక్ ఫెయిర్ విజయవంతం కావటం అందరి అభిప్రాయాలను కూడా అది సంపూర్ణంగా మార్చిపారేసింది. ఇక లేదు, పుస్తకానికి ఉన్న విలువ, పుస్తకానికి ఉన్నది రోజు కంప్యూటర్లు చూసే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా ఓ పుస్తకం చదవాలనే తాపత్రయంతో ఇక్కడి దాకా వచ్చి కొనుక్కుంటున్నారంటే ఇక దాని విలువ, ప్రాముఖ్యత అనేది మనకి వాళ్ళ అర్థమవుతున్నది. 10 రోజుల పాటు లక్షలాది మంది తెలుగు ప్రజల్ని అలరించిన 37వ బుక్ ఫేర్ విజయవంతంగా ముగిసింది. పుస్తకాలతో ప్రపంచానికి విజ్ఞానాన్ని ప్రతిసారి పంచాలని పలువురు ఆకాంక్షించారు.